ఏళ్ళు దీక్షచి అయ్యప్పుడి పదంలో అడుగుపెట్టిన ప్రతి స్వామి జీవితంలో అది ఒక సాధారణ రోజు కాదు. ఆ రోజు అతను నారికేల్ స్వామి అవుతాడు. చేతిలో కొబ్బరి చెట్టు, భుజాన బరువు, హృదయంలో భక్తి, ఈ మూడు కలిసి ఒక దివ్య ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ చెట్టు మట్టి సౌలు జీవితంలో ఆ రోజు ఒక స్కూలు. పొలక పడనిమిడి సమస్యలు. కొబ్బరి చెట్టు ఎందుకు? ఎందుకంటే ఆ వృక్షం జననం నుంచి అంతం వరకు ఒక్క భాగం కూడా వృథా కాదు. నీరు, ఆకు, తోలు, చెక్క, గింజ అన్నీ అర్పణ. అదే భక్తుని సందేశం. స్వామి, నా జీవితము నీకే అంకితం. ప్రతి అడుగులో ఆ చెట్టు బరువే నిలుస్తుంది. కాని ఆ బరువు శరీరానికే, మనసుకి మాత్రం ఎలాంటి బరువు లేదు. మనసు ఒక్క మాటే జపిస్తుంది, స్వామియే శరణం అయ్యప్ప. దూరం నుంచి చూసిన వారు అడుగుతారు, కాని వారికి తెలియదు అది శ్రమ కాదు, శరణాగతి. అది బాధ కాదు, భక్తి. అది బరువు కాదు, పూర్ణ సమర్పణ. ఎంత గొప్పదంటే ఏపీ నేల భక్తి ఒక వృక్షంగా మారి అయ్యప్ప స్వామి వారి పాదాల దగ్గరకు నడిపిస్తుంది. మరెవరికి దక్కని అరుదైన సేవ ఇది. నారికేల స్వామి అడుగుపెప్పిన చోట ఆ దారి పవిత్రమవుతుంది. అది యాత్ర కాదు స్వామి, అది ఒక జీవితయం, ఒక అర్పణ, ఒక ధ్యానం. స్వామియే శరణం అయ్యప్ప. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు ఇంకా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.